హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిసి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక కర్రీ అయితే వండబోతున్నాం అనమాట. అదేంటంటే లివర్ ఫ్రై అనమాట, చికెన్ లివర్ ఫ్రై. మీరు చూస్తున్నారు కదా, మంచిగా పొయ్యిలు గీసుకుని ఈ విధంగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కడాయిలో ఉన్న వాటర్ అనేవి ఆవిరైపోయిన తర్వాత మనం అయితే ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట. పూర్తిగా వాటర్ అనేవి ఆవిరైపోవాలి. చిన్ 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 చిన్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ముందైతే ఆయిల్ని బాగా హీట్ కానియాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 ముక్కలు వేసుకుని అవి హీట్ అయ్యింది అనగానే చిటపట చిటపట సౌండ్ వస్తూ ఉండిద్ది అనమాట. మనం మంచిగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అయితే మనం అయితే ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మనం అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈజీగా ఎవరైనా కానీ లివర్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. మనం తర్వాత కట్ చేసుకున్నటువంటి మిర్చిని అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. మిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. వీటి ముందు ఆనియన్స్, మిర్చి, తర్వాత కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము లివర్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. వేడి నీళ్ళలో వేసి లివర్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అయిపోయింది. లివర్ని మంచిగా చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, లివర్ని ఈ విధంగా మంచిగా ఫ్రై వేడి నీళ్ళలో వేసుకుని దీంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోవాలన్నమాట. నీట్గా ఫ్రెష్గా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందు మనకి అయిన తర్వాత మనకి ఉల్లిపాయల్లో లైట్గా పసుపు వేయాలి. కొంచెం లైట్గా పసుపు వేయాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి.
ఓన్లీ ఈ ఆనియన్స్ వరకు పట్టడానికి వరకే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కర్రీకి తర్వాత వేసుకోవచ్చు. ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి అనమాట. మనం ముందే కూరలో వేస్తే ఉల్లిపాయకి పట్టదు, తర్వాత వేస్తే ముక్కకు పట్టదు ఉప్పు. దీన్ని దానికి సపరేట్గా కొలతకు తగ్గట్టు వేసుకుంటే ఈ విధంగా మంచిగా ఉంటుంది అన్నమాట. మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే మంచిగా ఏమైందంటే కొంచెంసేపు ఇవి మగ్గిద్ది అనమాట. మగ్గిన తర్వాత ఇది ఉడికిద్ది. తర్వాత మనం లివర్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే మంచిగా ఫ్రెష్ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ కలర్లో రావాలన్నమాట. లైట్ గోల్డ్ కలర్లో వస్తే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయినట్టు అనమాట. మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం మనం. ఇంత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడికిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లివర్ని మనం ఆనియన్స్లో వేసేసేయాలి. ఆనియన్స్లో వేసేసిన తర్వాత ఈ విధంగా మంచిగా వేసుకోవాలన్నమాట. నీళ్ళు ఏమి వేసుకోకుండా ఓన్లీ మనం క్లీన్ చేసుకున్నటువంటి లివరే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఒకసారి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. లేదంటే ఆనియన్స్ అడుగునే ఉంటే ఆనియన్స్ మాడిపోయి పై ముక్క వరకు ఉంటుంది అనమాట. మనకి మసాలా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా మనకి ముక్కగా పట్టాలంటే మంచిగా ఒకసారి అనేవి కింద నుంచి పైకి ఒకసారి మొత్తం కలపాలన్నమాట కర్రీని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచిగా మన కర్రీని అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టుకోవాలి. మనం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టుకుంటుంది. ముక్కలకి మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. బాగా చలి పుడుతుంటే వేడివేడిగా చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. చలికాలం ఇలా ట్రై చేసినాం అనమాట. మంచిగా అనిపించింది. ఇంకా మన కర్రీ పెట్టుకుని ఒకసారి చూద్దాం. మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మూత తీసుకుని. మీరు చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతుంది. మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ముక్కల వరకు సరిపోను వేసుకోవాలన్నమాట. ముక్కలకి ఉప్పు పట్టడానికి టేస్ట్కి సరిపోను వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎక్కువ వేసుకోండి. మంచిగా ముక్కలకి ఉప్పు పట్టేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఉప్పు అనేది మంచిగా అన్నిటికీ పడుతుంది ముక్కలకి.
మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి టేస్ట్ సరిపోను కారం కూడా వేసుకోవాలన్నమాట కర్రీలో. కారం మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం కొంచెం గట్టిగానే తింటాం కాబట్టి కొంచెం మంచిగానే వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఎంత కావాలో అంత కారం వేసుకోవాలన్నమాట. కారం వేసుకుని మంచిగా ఒకసారి కర్రీని అయితే కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట. మేమైతే కొంచెం వాటర్ పోసుకున్నాము. మేము వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీగా కర్రీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనము మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట కర్రీని. ఒకసారి కలుపుకుంటే గ్రేవీగా